హాయ్ అండ్ వెల్కమ్ మై ఛానల్. నా చేతిలో ఏమున్నాయో చెప్పుకొని చూద్దాం. పాలు చూపించి ఏమున్నాయో చెప్పమంటున్నావు, నీకేమైనా మెంటలా అనుకుంటున్నారా? అదేం కాదండి. నా చేతిలో ఉన్నాయి వచ్చేసి జున్ను పాలు అనమాట. మా ఇంటి దగ్గరికి అప్పుడప్పుడు ఒక అంకుల్ ఇలా తెచ్చి జున్ను పాలు అమ్ముతారనమాట. ఈసారి అయితే నేను 1 లీటర్ తీసుకున్నాను. రేపు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాంలే, వాళ్ళకి కూడా ఉంటుందని చెప్పి 2 అర లీటర్లు అయితే తీసుకున్నాను అనమాట. 1 లీటర్ జున్ను పాలకి నేను ఇక్కడైతే 1/2 లీటర్ అయితే నార్మల్ పాలు తీసుకున్నాను అనమాట. మామూలుగా 1 లీటర్కి 1 లీటర్ పాలు తీసుకోవచ్చు, కానీ ఏ రోజు పాలో మనకైతే తెలియదు కాబట్టి నేనైతే లీటర్కి 1/2 లీటర్ అయితే నార్మల్ పాలు తీసుకున్నాను. అలాగే లీటర్కి 1/2 కేజీ అయితే బెల్లం తీసుకున్నానండి. బెల్లాన్ని మెత్తగా నలగొట్టుకొని రెండిట్లో సమానంగా వేసుకున్నాను. ఒక 30 దాకా మిరియాలు, 4 అయితే ఇలాచి తీసుకొని ఇలాగ మెత్తగా పౌడర్ చేసుకొని రెండిట్లో అయితే సమానంగా వేసుకున్నాను అనమాట. లీటర్ పాలకి 1/2 లీటర్ బెల్లం వేసాను కాబట్టి ఇంకొక 1/4 కేజీ అయితే పంచదార పడుతుంది అనమాట. లీటర్కి 1/4 కేజీ బెల్లం అనమాట. నేను బెల్లం అలాగే షుగర్ రెండు కలిపి వేస్తున్నాను అనమాట, టేస్ట్ బాగుంటుందని చెప్పి. ఇక్కడైతే నేను అన్నిటిని బాగా గిలకొట్టిన తర్వాత కుక్కర్లో అయితే పెడుతున్నాను అనమాట. డబుల్ బాయిలింగ్ చేస్తున్నానండి, అంటే 2 గిన్నెలు ఒకేసారి ఉడకబెడుతున్నాను అనమాట. ఇట్లా పెడితే ఉడుకుతుందా లేదని మాత్రం అసలు అనుకోదు, బాగా ఉడుకుతుంది అనమాట. నేను ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో అయితే ఒక గ్లాస్ వాటర్ పోసుకొని 2 గిన్నెలు అయితే పెట్టేసి లోనున్న రింగ్ తీసేసి కుక్కర్ మూతకి ఇలా పెట్టేసి ఒక 10-15 నిమిషాలు అయితే బాగా ఉడకనివ్వాలండి. దీని తర్వాత అయితే మూత తీసి ఇలా ఫోర్క్తో కానీ చిన్న స్టిక్తో కానీ గిచ్చి చూస్తే మనకైతే తెలుస్తుంది అనమాట ఉడికిందా లేదని చెప్పి. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్పూన్కి అయితే ఏది అంటుకోకుండా ఉంటే మనకైతే జున్ను రెడీ. చూసారు కదా ఎంత గట్టిగా ఉందో. చల్లారితే ఇంకా చాలా స్ట్రాంగ్గా